పాపం రా, సీని కూడా చాలా కష్టాలు పడుతున్నాడు రా. నాతో చెప్పుకొని చాలా బాధపడుతున్నాడు రా. అవునా, ఒకసారి ఆ బాటిల్ తీసుకునిరా. ఎందుకురా? చెప్తాను లేరా, ఒకసారి వెళ్ళి తీసుకురా ముందు. ఆ బాటిల్ సగానికి ఇసుక నింపుకొనిరా. ఆ, ఇదిగోరా. ఆ బాటిల్ ఫుల్గా వాటర్ నింపుకొనిరా. ఆ, ఇదిగోరా. ఇప్పుడు అది ఎలా ఉంది? చాలా గలీజ్గా ఉందిరా. ఇప్పుడు వెళ్ళి నీట్గా బయట మొత్తం కడుక్కొనిరా. సరేరా. ఇదిగోరా. ఇప్పుడు ఎలా ఉందిరా? లోపల ఎంత గలీజ్గా ఉన్నా బయట నీట్గా ఉందిరా. ఎగ్జాక్ట్లీ, మనిషి బయటికి నీట్గా ఉన్నా లోపల బుద్ధి బాగోకపోతే ఇలాగే ఉంటుంది. నలుగురికి మంచి అయిపోయినా పర్లేదురా, ఎవరికి చెడు కోరకూడదురా. అతని పని అతను చేసుకుంటూ అందరి కోసం మంచిగా ఆలోచిస్తే ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడురా. లోపల కుళ్ళు అసూయ పెట్టుకొని ఒకరు నాశనం కొడితే ఆ దేవుడు కూడా క్షమించడురా. కరెక్ట్గా చెప్పావురా. మనం బాగుంటే మన మనుషులు కూడా బాగుంటాయిరా. మన వెనకుండే వెన్నుపొడి పొరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి.